నమస్తే సార్, మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది పరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీటు పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్. అమ్మ, దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని నా వాళ్ళు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాము, చాలా చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్.